శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బగాయత్ వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్. మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ 100%. ప్రతి ఒక్క ప్లాట్ సైజ్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ప్లాట్స్ కి మనకి బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇనిషియల్ గా అడ్వాన్స్ ఏమైనా ఎంత పే చేయొచ్చు? లోన్ ఫెసిలిటీకి వెళ్తే మాత్రం వాళ్ళు 50% వరకు పే చేయాల్సి ఉంటుంది. 50% లోన్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు డైరెక్ట్ గా కనుక క్యాష్ తోటి కనుక వచ్చినట్టయితే వాళ్ళు 25% స్టార్టింగ్ అమౌంట్ వాళ్ళు పే చేసుకొని తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ అమౌంట్ వితిన్ 45 డేస్ లోపల వాళ్ళు చేసుకోవచ్చు. జిహెచ్ఎంసీలో కలిపారు, ప్లస్ ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే ఇది 30-40,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజు వచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండే విధంగా కూడా మనం వెంచర్ని మనం కస్టమర్లకు అందిస్తున్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం ఒక మంచి ఇల్లుని తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ప్రైమ్ లొకేషన్, రెసిడెన్షియల్ ఏరియా, మన చుట్టూ సరౌండింగ్స్ అన్నీ కూడా మనకు అందుబాటులోని ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ దగ్గర నుండి కాలేజెస్ అండ్ స్కూల్స్, ఆఫీసెస్ అండ్ మెట్రోస్ అన్నీ కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి బ్యూటిఫుల్గా ఒక మంచి రియల్ ఎస్టేట్ ఎలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే బాగుంటుంది, ఆ టర్మ్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళు మార్కెట్లో ఎంత ప్లస్లో ఉన్నారు, ఎంత టాప్లో ఉన్నారు, వాళ్ళ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఖచ్చితంగా గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం అండ్ మౌత్ పబ్లిసిటీని కూడా ఎక్కువగా గ్రాప్ చేసుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక ఎక్సలెంట్ ప్రాజెక్ట్, ఎక్సలెంట్ ప్రాపర్టీస్ ఎవరని అనుకుంటున్నారు కదండి? ఎస్, శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బగాయత్ వారి ఆదిలాబాద్ హ్యాపీ హోమ్స్ దగ్గరికి అయితే మనం వచ్చేసామన్నమాట. నాకు ఇక్కడైతే ల్యాండ్ చాలా చాలా నచ్చింది అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఓఆర్ఆర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ ఏవేలో ఉంది అండ్ కంప్లీట్గా సిటీకి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. అండ్ కంప్లీట్గా ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టూ సరౌండింగ్స్ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా. వీళ్ళైతే ప్రీ లాంచ్ కింద ముందుగానే 18,500 స్క్వేర్ యార్డ్స్ ఆఫర్లో పెట్టారు. సో ఖచ్చితంగా లాంచింగ్ బిఫోర్ మీరు సైట్ని విజిట్ చేసి బ్యూటిఫుల్ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోవాలని కోరుకుంటున్నా. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే నాతో పాటు ఫాలో అయిపోండి. హాయ్ మ్యామ్. హలో. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు హ్యాపీ హోమ్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పాలి, మీ హోమ్స్ కి నేనే వెల్కమ్ చెప్పేసా. ఒకసారి ప్రాజెక్ట్ హైలైట్స్, ఎన్ని ఎకర్స్లో ఈ హ్యాపీ హోమ్స్ రెడీ అవుతుంది, సో ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి హౌసెస్ అనేది స్టార్ట్ అవుతుంది, కొంచెం డీటెయిల్స్. నా పేరు వచ్చేసి లలిత. ఐఎమ్ ప్రాపర్టీ అడ్వైజర్. సో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ బగాయత్ వారి ప్రతిష్టాత్మకమైన వెంచర్. ఈ వెంచర్ వచ్చేసరికి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ 100%. సో ఈ వెంచర్లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్క ప్లాట్ సైజ్ వచ్చేసరికి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క ప్లాట్స్కి మనకి బ్యాంక్ ఫెసిలిటీ కూడా ఉంది. అలాగే మనం ఇన్సైడ్ రోడ్స్ చూసినట్టయితే ఆల్ 33 and 40 feet మనం సీసీ రోడ్స్ అందిస్తున్నాము. ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. అలాగే మనకి స్టోనింగ్, ఎలక్ట్రిసిటీ, సో మనకి పార్క్స్, అలాగే మనకి వచ్చేసి కర్బింగ్ స్టోన్స్ తోటి వేవ్ పాత్స్, తర్వాత సైక్లింగ్ ట్రాక్స్, ఇలాంటి ఎన్నో ఎమ్యూనిటీస్ని, ఫెసిలిటీస్ని మనం అందజేయబోతున్నాము. ఆల్రెడీ రీసెంట్గా వర్క్స్ స్టార్ట్ అయినాయి. సో కస్టమర్కి 100% ఈ వెంచర్లో మనం అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్నాం కాబట్టి వాళ్ళు రెడీ టు కన్స్ట్రక్షన్. ఈ రోజు వచ్చి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండే విధంగా కూడా మనం వెంచర్ని మనం కస్టమర్లకు అందిస్తున్నాం. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది అండ్ పక్కనే హౌసెస్ అన్ని కూడా చాలా క్లియర్ గా మనకు పక్కనే కనిపిస్తున్నాయి. అండ్ ప్యూర్ కంప్లీట్ గా రెసిడెన్షియల్ ఏరియా. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది? 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. టోటల్ వచ్చేసరికి 10 acres వెంచర్ ఇది మనకి. 10 acres. ఇండివిజువల్ హౌసెస్, ఇండివిజువల్ హౌసెస్, విల్లా ప్రాజెక్ట్స్, కంప్లీట్ విల్లా గేటెడ్ కమ్యూనిటీ కిందకు వస్తుంది. ఎవరు ఎలా కావాలంటే అలా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సూపర్. సో అన్ని కూడా అంటే మాకు నచ్చే విధంగా మేము కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ ఫెసిలిటీస్ అండ్ లోన్ ఫెసిలిటీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాంక్ ఫెసిలిటీస్ ఉంది. వాళ్ళ సిబిల్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ ఫెసిలిటీ ఉంటుంది. సార్, యాజ్ ఎ అడ్వైజర్గా, సో ఈ ఏరియాలో కనుక తీసుకుంటే మనకి ఎలా ప్రాఫిట్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100% మేడం, దాని మీద ఎలాంటి డౌట్ లేదు. అంటే ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్ చాలా దగ్గరలో ఉంది. వితిన్ 2 to 3 yearsలోనే మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే లేదు నేను నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మనకి జస్ట్ 3 kilometersలోనే ఓఆర్ఆర్ ఉంటుంది. పక్కనే మనకి 300 acresలో మాదారం సెజ్ కూడా రాబోతుంది.
గట్కేసర్ అనేది ఫేమస్‌గా ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పుకుంటారు. అంటే కేజీ నుంచి పీజీ అంటారు. ఆ టైప్‌లో ప్రతి కాలేజెస్ అన్ని రకాలు ఉంటాయి. ఎడ్యుకేషన్ పర్పస్, పిల్లల పర్పసు. అలాగే మనకి ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రాబోయే త్రిబుల్ ఆర్ కూడా కనెక్టివిటీ రోడ్స్, రేడియల్ రోడ్స్ చాలా వస్తున్నాయి. ఇక్కడ స్టార్ట్ అయిన వ్యక్తి ఒక రెసిడెన్స్ ఇల్లు కట్టుకొని ఉండి రేపొద్దున హైదరాబాద్ సరౌండింగ్స్ మన ఔటర్ రింగ్ రోడ్ ఎక్కితే కనుక హైదరాబాద్ చుట్టుముట్టు అన్ని ఏరియాలు తిరగొచ్చు. ఇవితేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ ఓఆర్ఆర్ ఎక్కితే తుక్కుగూడలో దిగుతారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇల్లు కట్టుకొని ఉండాలంటే కూడా ఇమీడియట్‌గా. సార్ ఇక్కడ ఈ ఏరియా లొకాలిటీలో మనకి కావాల్సిన ట్రాన్స్‌పోర్ట్ గురించి కానివ్వచ్చు, అండ్ వాటర్ అండ్ పవర్ గురించి, అండ్ హాస్పిటల్స్, క్లినిక్స్, ట్రాన్స్‌పోర్ట్ ఇవన్నీ కూడా పిల్లలకి స్కూల్ అండ్ ఎడ్యుకేషన్ హబ్స్ కానీ, అండ్ ఫంక్షన్ హాల్స్ కానీ, పీవీఆర్స్ కానీ, సినిమాస్ కానీ, సూపర్ మార్కెట్స్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయా? 100% మేడం. గట్కేసర్ టౌన్ అనేది మున్సిపాలిటీ. దాంట్లో ఆల్రెడీ మనకి 5 కిలోమీటర్స్ రేంజ్‌లో ఉంటుంది గట్కేసర్ టౌన్. దాంట్లో ఆల్రెడీ హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ హబ్ ఇవన్నీ ఏవి కావాలంటే అవన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే మనం ఇక్కడి నుంచి చూసుకుంటే జస్ట్ ఉప్పల్‌కి ఇటు వయ్యా కొర్రెంల, నారాపల్లి నుంచి చాలా దగ్గర అవుతుంది. జస్ట్ 18 కిలోమీటర్స్ అవుతుందన్నమాట. సిటీ కూడా చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్‌కి మనకి అవైలబిలిటీ కూడా ఉంటాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ చాలా రెసిడెన్షియల్స్ అన్నీ ఉన్నాయి కదా! మనకి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ మనకి నచ్చిన విధంగా ఆ హౌస్‌ని మనం కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు కదా! యెస్. అంటే మనకి ఇన్ని డేస్‌లో ఏవైనా అవుట్‌పుట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇన్ని డేస్‌లోనే మనము ఒక కమిట్మెంట్ అంటే మనం ఇంత ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఈ టైం కల్లా మనం హ్యాండ్ ఓవర్ చేస్తాము అనేది ఏమైనా ఉందా? యాక్చువల్‌గా ఏంటంటే మనకి హెచ్ఎండిఏ రూల్స్ ప్రకారంగా మార్ట్‌గేజ్ కొన్ని ప్లాట్స్ ఉంటాయి. మనకి డెవలప్‌మెంట్స్ కంప్లీట్ కాగానే మార్ట్‌గేజ్ రిలీజ్ అయిపోతుంది. మార్ట్‌గేజ్ రిలీజ్ అవుతేనే కన్‌స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది వితిన్ 6-8 మంత్స్ లోపల కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనం కన్‌స్ట్రక్షన్ కూడా చేసుకొని దగ్గరే ఇండ్లు పక్కనే ఉంటుంది కాబట్టి ఈజీగా కట్టుకొని ఉండడానికి అవకాశం ఉంటుంది. మ్యామ్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానివ్వచ్చు, లేదు అంటే ప్రీ లాంచింగ్ ఆఫర్ కింద ఏమైనా ఉన్నాయా? వర్క్ అప్పుడే ఎంత వరకు స్టార్ట్ అయింది? జస్ట్ వర్క్స్ స్టార్ట్ అయ్యి ఒక 15 డేస్ అయిందండి. 15 డేస్‌లోనే మీరు చూస్తున్నారు మనకి స్టోనింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా వర్క్ స్టార్ట్ అయిపోయాయి. సో, ఈ వర్క్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వితిన్ 1 మంత్ లోపలే మనకి ఆల్మోస్ట్ ఈ లాంచింగ్ అనేది జరుగుతుంది. లాంచింగ్ నెక్స్ట్ నుంచి మనం రిజిస్ట్రేషన్స్ అనేవి వితిన్ 10-15 డేస్ లోపలే డాక్యుమెంటేషన్స్ అంతా చేసి మనం కస్టమర్‌కి మనం అందిస్తాం. అంటే స్పాట్ రిజిస్ట్రేషన్స్ త్వరగా మనం రిజిస్ట్రేషన్స్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఇనీషియల్‌గా అడ్వాన్స్ ఏమైనా ఎంత పే చేయొచ్చు? టోకెన్ అమౌంట్. లోన్ ఫెసిలిటీకి వెళ్తే మాత్రం వాళ్ళు 50% వరకు పే చేయాల్సి ఉంటుంది. 50% లోన్ ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకి. మామూలుగా లోన్ ఫెసిలిటీకి వెళ్ళకుండా వాళ్ళు డైరెక్ట్‌గా కనుక క్యాష్ తోటి కనుక వచ్చినట్టయితే వాళ్ళు 25% స్టార్టింగ్ అమౌంట్ వాళ్ళు పే చేసుకొని తర్వాత వాళ్ళ బ్యాలెన్స్ అమౌంట్ వితిన్ 45 డేస్ లోపల వాళ్ళు చేసుకోవచ్చు. మ్యామ్ ఒక్కసారి మీ కంపెనీ గురించి, మీ కంపెనీ హైలైట్స్ అండ్ అలానే మీ కంపెనీ యొక్క ప్రాజెక్ట్స్ గురించి. మా కంపెనీ శ్రీ సిద్ధివినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మేనేజ్మెంట్ సీఎండీ గారు కాసర్ల మహేందర్ రెడ్డి గారు కస్టమర్స్‌కి అనువైన ప్లేసెస్‌లో ప్రతి చోట కూడా వరంగల్ హైవే నుంచి బెంగుళూరు హైవే అన్ని హైవేస్‌లో కూడా ప్రాజెక్ట్స్ అనేది తీసుకురావడం జరిగింది. మధ్య తరగతి నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ తర్వాత నుంచి పైన హై క్లాస్ వరకు కూడా అన్ని తరగతుల వారికి అనుగుణంగా ఆయన వెంచర్స్‌ని తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 4,23,000 నుంచి 30,00,000 వరకు కూడా మన దగ్గర వెంచర్స్, బడ్జెట్స్ ఉన్నాయి. సో, ఎవరి ప్రకారం వాళ్ళు వచ్చేసి మన దగ్గర కొనుక్కోవచ్చు. అలాగే కంపెనీ చాలా ట్రస్టెడ్‌గా ముందుకు వెళుతుంది. మరి కస్టమర్స్‌కి రేపటి రోజున భరోసా ఇవ్వడానికి ఓన్ బిల్డింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సొంత బిల్డింగ్ మనది దాదాపు 1000 స్క్వేరర్స్‌లో 25,000 ఎస్ఎఫ్టీలో 5 ఫ్లోర్స్ తోటి మన ఓల్డ్ బిల్డింగ్ ఉంది. కస్టమర్ కోసం ఆలోచించి కస్టమర్‌కి ఎటువంటి ఇది లేకుండా చాలా జాగ్రత్తగా ముందుకు వెళుతూ అందరినీ కూడా కస్టమర్‌ని సాటిస్ఫై చేసే దిశలో మన మేనేజ్మెంట్ అనేది ఆలోచిస్తూ ముందుకెళ్తుంది కాబట్టి ఈరోజు దాదాపు 2,500 మంది కస్టమర్స్ తోటి ముందుకు వెళుతుంది. మరి దాదాపు 3,840 గజాలు ఇప్పటి వరకు కస్టమర్స్‌కి అందించగలిగారు. సాటిస్ఫైడ్ కస్టమర్స్ తోటి కంపెనీ చాలా అడ్వాన్స్డ్‌గా ముందుకు దూసుకువెళ్తుంది. సార్ కంప్లీట్‌గా ఈ ప్రాజెక్ట్ జీహెచ్ఎంసీ అండర్‌లో ఉందా లేదా అనేది డౌట్. ఆల్రెడీ గట్కేసర్ మున్సిపాలిటీలో ఉంది. రీసెంట్‌గా దీన్ని జీహెచ్ఎంసీలో కూడా కలపడం జరిగింది. జీహెచ్ఎంసీలో కలిపారు. ప్లస్ ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది. ఇండ్ల దగ్గరలో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే ఇది 30,000-40,000 కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రెజెంట్ మాత్రం 18,500లో ఇస్తున్నారు. చుట్టుపక్కల ఆల్రెడీ 20,000 నడుస్తోంది వేరే ప్రాజెక్ట్స్‌లలో. మనం బయటికంటే కూడా తక్కువ ఇస్తున్నాము. లాంచింగ్ టైం కల్లా ఇది 20,000 కాబోతుంది వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫాస్ట్‌గా సైట్ విజిట్ చేసి ఫాస్ట్‌గా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం సంప్రదించవచ్చు.
సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, చాలా క్లియర్గా చెప్పేశారు. బయట అనదర్ ప్రాజెక్ట్స్తో కంపారిజన్ చేస్తే మన హ్యాపీ హోమ్స్ ప్రాజెక్ట్ మాత్రం 18,500కే వీళ్ళు ఇక్కడ అవైలబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. అండ్ ఇంకా లాంచింగ్ అవ్వలేదు కాబట్టి ప్రీ లాంచింగ్ ఆఫర్ 18,500. ఆఫ్టర్ లాంచింగ్ తర్వాత ఖచ్చితంగా 20,000 అవుతుంది. అండ్ ఇది కూడా గట్కేసర్ మున్సిపల్ అండర్లో ఉంది కాబట్టి ఇప్పుడు జీహెచ్ఎంసీకి కూడా రెడీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ ప్రైస్ కాస్త దీనికి డబల్ త్రిబుల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే చాలా తొందరగా సైట్ని విజిట్ చేయండి, ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. నేనైతే మిస్ చేసుకోవాలనుకోవట్లేదు, మీరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి. హ్యాపీ హోమ్స్ ఇండివిజువల్ విల్లాస్, చాలా ప్లెజెంట్ ఏరియా, కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా అండ్ నియర్ బై ఓఆర్ఆర్ కూడా ఉంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్. అస్సలు మీరైతే మిస్ చేసుకోకుండా ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీని అర్జెంట్గా గ్రాప్ చేసుకోండి, విజిట్ చేయండి, వెంటనే బుకింగ్ చేసేసుకోండి. బుకింగ్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.